లాస్ట్ వ్లాగ్ చూసుంటే తెలిసుంటది కదా! మేము బళ్ళారి వచ్చామని. సో, ఇంకా వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా బయటికెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి గూడా మా అక్క ప్యాక్ చేసి ఇచ్చిందనమాట. సో, ఇంకా అది గూడా తీసుకొని స్టార్ట్ అయ్యాము. బళ్ళారిలో మనకింకా హంపి అనేది ఫేమస్ గదా! ఇంకా అక్కడ అన్నీ చూసుకొని ఆ ప్లేసెస్ అన్నీ వద్దాము అనేసి స్టార్ట్ అయ్యాము మార్నింగే. అంటే 10 అయిందిలెండి ఇంటి దగ్గరే. సో, ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యాము. ఎక్కడ చూసినా వాటర్ మాత్రం చాలా పుష్కలంగా ఉండింది ఈ ఏరియాలో మాత్రం. ప్రతి చోట కాలువలు, చిన్న చిన్న కాలువలు, పెద్ద నదులు కాకపోయినా కాలువలు అవన్నీ చాలా బాగున్నాయన్నమాట. ఫస్ట్ అయితే మేము కొ రాణి స్నానాల గది ఉంటది గదా! సో, ఆ ఏరియాకొచ్చామనమాట. ఫస్ట్ అది చూసుకొని తర్వాత వెళ్దాము అని. ఇక్కడ మనకు అన్నీ పాతగా ఉన్న గదులు, పాతగా ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ ఇలా ఉంటదనమాట. పెద్దగా చూడ్డానికి ఏం లేకపోయినా కాపోతే అప్పట్లో ఎలా ఉండేది, వాళ్ళ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉండేది, వాళ్ళ రవాణా సౌకర్యాలు ఎలా ఉండేవి, వాళ్ళ ఆహార విధానాలు, వాళ్ళ జీవన విధానం ఇవన్నీ మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటదనమాట. సో, ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఫస్ట్ మీకు చూపిస్తున్నది అదే స్నానాల గదనమాట. ఇక్కడ మనకి ఎదురు జూస్తున్నారు గదా! అక్కడ స్టెప్స్ అనమాట. అటునుండి వచ్చేది. సో, ఇటొచ్చిన తర్వాత చూస్తే నేను నో ఎంట్రీ బోర్డ్ పెట్టేశారు. మనలాంటి వాళ్ళు దిగుతారన్న భయమేమో వాళ్ళకి ముందే పసిగట్టేసినట్టున్నారు. సో, అటు నుండి నేను మీకు ఇందాక చూపిచ్చాను గదా! సో, అలా ఉండిందనమాట. పైనొచ్చేసరికి అంతా నల్లగా, అంటే ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది గదా! సో, ఇంక అందుకు అలా అయిపోయిందనమాట. బట్ చాలా బాగా ఉండింది. అది ఏదైతే గోడల మీద ఆహ్, ఏమంటాం వాటిని, బొమ్మలు గావచ్చు అవన్నీ బాగా ఉన్నాయన్నమాట. మనకి ఇందులోకి వాటర్ రావడానికి ఇక్కడ నుండి పెట్టారు దారి. ఇలా ఉండి దాంట్లోకెళ్తాయన్నమాట. అదొక కొలనులాగా ఆ వాటర్ మొత్తం అందులోకెళ్తూ ఉంటాయి. సో, ఇంకో సైడ్ మాత్రం ఈ వాటర్ వచ్చినియన్నీ మళ్ళీ బయటికెళ్ళిపోవడానికి అలా పెట్టారనమాట. చాలా బాగా అరేంజ్ చేశారు. ఆ కాలంలో గూడా అప్పట్లో మనకి ఈ రవాణా సౌకర్యం అంత సరిగ్గా లేకపోయినా సరే, ఇంక అప్పట్లో మనకింక తీసుకొచ్చేవేమున్నాయి, ఏనుగులు, గుర్రాలు ఇవే గదా! ఈ రాళ్ళని పెద్ద పెద్ద రాళ్ళని తెచ్చి అమర్చడానికి యూజ్ చేసేదంటే గనక ఇంకా ఎక్కువ అవే, ఇంకా గుర్రాలు, ఏనుగులు అలా. బట్ వాటితో అయినా సరే చాలా బాగా అరేంజ్ చేశారనమాట. పెద్ద పెద్ద స్టోన్స్‌తోని మళ్ళీ అవి ఎక్కువ రోజులు అలా ఉండడానికి బాగా సిమెంట్ అలా మంచి సిమెంట్ యూజ్ చేస్తారంట అప్పట్లో. ఇటుక అనేది చాలా తక్కువ. ఎక్కువగా పెద్ద పెద్ద స్టోన్సే యూజ్ చేసేవాళ్ళు. బయట నుండి మొత్తం ఇలా ఉంటదనమాట ఆ స్నానాల గది మొత్తము. సో, ఇంకా అది కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు మొత్తం దారిలో ఇలా అన్నీ మనకి కనిపిస్తూ ఉంటదనమాట. మేము నెక్స్ట్ వచ్చేసరికి మనకి విరూపాక్ష టెంపుల్ ఉంటుంది గదా! చాలా ఫేమస్ గుడి. మన శివుడు గుడి. ఇంకా అక్కడికొచ్చామనమాట. అది గూడా చూసుకొని వెళ్దాము అనేసి. దానికి కొంచెం దగ్గరనమాట. అంటే స్నానాల గది ఏదైతే ఉంటదో అక్కడికి దగ్గర మనకి ఈ విరూపాక్ష టెంపుల్. ఇంకా మనకి రోడ్డు మొత్తంలో గూడా ప్రతి ఎక్కడో ఒక చోట చిన్న చిన్నగాన ఇట్లా మనకి స్తంభాలేసి అలా కట్టడము అలా కనిపిస్తూ ఉంటదనమాట. అంటే దారి మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి గూడా చాలా బాగా అరేంజ్ చేశారనమాట అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ టెంపుల్ దగ్గరికి గూడా వచ్చేసాము. టెంపుల్ భలే ఉండిందసలు, చూస్తున్నారు గదా! మీలో ఎంతమంది ఈ టెంపుల్‌కి వెళ్లారో నాకు కింద కమెంట్ జేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట చూడడము. చాలా బావుండింది. చాలా ప్రశాంతంగా ఉంటది టెంపుల్ గూడా. చెప్పినట్టు ప్రతి చోట మరీ బిల్డింగ్స్ లాగా కాకపోయినా స్తంభాలేసి అలా వదిలేశారనమాట కొన్ని ఏరియాస్‌లో, అంటే పక్క పక్కన అన్నీ. మరి అది ప్రతి దానికి ఒక, ఇప్పుడు నాట్య మండలి అని ఒకటి, మళ్ళీ విశ్రాంతి మండలి, కాళ్ళ గజ్జెలు తీయడానికి ఒక మండలి, ఇలా ప్రతి చిన్నదానికి గూడా ఒకటి మండలిలాగా, అంటే దాన్నే స్తంభాలేసి వదిలేశారు. దాన్నే ఒక మండలి పిలుస్తారంట. సో, అలా ఉండింది. చూస్తున్నారు గదా! ఇంకా ఇక్కడ మేము లోపలికెళ్ళడానికి చెప్పులు మొత్తం తీసేసి అక్కడ పెట్టేసి ఇంకా వెళ్తున్నాము టెంపుల్ లోపలికి. పక్కనే టికెట్ గూడా ఇస్తున్నారనమాట. అంటే లోపలికి ఎళ్లి ఏమంటాము, డైరెక్ట్‌గా తాకి మనం స్పర్శ దర్శనం అంటాం గదా! సో, దానికి గూడా ఇస్తున్నారు టికెట్. ఇంకా అవన్నీ తీసుకొని ఇంగ ఇక్కడ పక్కనే టెంపుల్ ఆఫీస్ అంట. అంటే ఈ గుడికి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయనుకుంటా మేబీ. బట్ నాకు గూడా తెలీదు. లోపలికి రాగానే ఇక్కడ ఒక పావురము ఇలా కింద పడిపోయిందనమాట. మరి ఏమైందో దానికి తెలీదు. ఏమైనా పైన తీగలు, అలా కరెంట్ తీగలు ఉంటూ ఉంటాయి గదా! సో, ఇలా పడిపోయింది. బట్ చనిపోలేదు. ప్రాణాలతోనే ఉండింది. ఇంకా అంకుల్ వాటర్ పోస్తూ ఉన్నారనమాట. కింద పడగానే బ్లడ్ చూడండి ఎలా చిందిపోయిందో మొత్తం. అసలు భలే బాధ అనిపిచ్చింది. అక్కడికి లోపలికి రాగానే అలా అయిపోయిందనమాట. ఇంగా గుడి మొత్తం ఇలా ఉండింది. చాలా స్పేస్ ఎక్కువగా చాలా బాగా కట్టారు.
లోపల ఏం కట్టడం అంటే లోపల ఏదో ఉండడం అని గాదు. స్తంభాలేసి దానికి పైన అలా పెట్టారు. లోపల నుండి గోపురం అలా ఉండిందనమాట. ఎంట్రన్సే 2 నందులున్నాయి. మనకి ఈశ్వరుడికి వాహనం నంది గదా! సో, అవి 2 ఎంట్రన్స్‌లో పెట్టారు. ఇంకా మేమిక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాము అనేసి ఇంకా ఇక్కడికొచ్చామనమాట. ఇంకా అందరం కడుగుతూ ఉన్నాము. యాక్చువల్‌గా వీడియో మా అమ్మ తీస్తుంది. మా అమ్మకిచ్చా. మేమందరం కాళ్ళు కడుగుతూ ఉంటే మా అమ్మకిచ్చాను. ఇదే ఫస్ట్ టైమ్ అమ్మ వీడియో తీయడము. ఎలా తీస్తదో అనుకున్నా బానే తీసింది. ఇంకా ఇక్కడ మాకు మా నాన్న ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. యాక్చువల్‌గా మా నాన్న సోషల్ టీచర్ ఇదివరకు. సో, అప్పుడు ఫుల్ సబ్జెక్ట్ హిస్టరీ అంటే పిచ్చి మా నాన్నకి. ఇంకా బాగా చెప్తారు హిస్టరీ అనేది. ఇంకా అలా మాకు ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. చెప్పాను గదా! ఇక్కడ మనకి ఎంట్రన్స్‌లో టికెట్ గూడా ఇస్తున్నారు స్పర్శ దర్శనంకి. అంటే మనకి గోపురం నుండి కొంచెం లోపలికొచ్చిన తర్వాత ఈ టికెట్స్ అనమాట. ఇంకా ఇక్కడ తీసుకొని మళ్ళీ మనం లోపలికెళ్ళాలి. టెంపుల్ చాలా లోపలికి ఉంటది. అంటే చూసారు గదా! ఇప్పుడు గోపురం నుండి మనకి టికెట్స్ ఇచ్చేవరకే చాలా దూరం ఉంటది. అక్కడి నుండి మళ్ళీ మనకింకా గర్భగుడికి చాలా దూరం అనమాట. అంటే దూరం అంటే కిలోమీటర్లేమి ఉండదు. జస్ట్ కొంచెం వాకబుల్ డిస్టెన్సే ఉంటది. ఇంకా ఎంట్రన్స్‌లోనే ఇక్కడ ఒక పెద్ద ఏనుగుంటది. బాగా కొంచెం ముసలిగా అయిపోయింది ఏనుగు మాత్రం. బాగా వయసు ఎక్కువున్నట్టుంది. పెద్ద యాక్టివ్‌గా ఏం లేదది. నార్మల్‌గా ఇక్కడ బాబు అరటిపండు తినిపిస్తున్నా గూడా అదసలు పట్టించుకోకుండా అలాగే ఉండిపోయింది. ఇంకా ఇక్కడ పక్కనే దీనికి కొంచెం చెరుకులు అవి ఇవి వేసినట్టున్నారు. ఇంకా మేము లోపలికెళ్తూ ఉన్నామనమాట. చెప్పాను గదా! మా డ్యాడీ సోషల్ సబ్జెక్ట్ అని. హిస్టరీ ప్రతీది అంటే ఆ కాలంలో మనకి బాబర్ దగ్గర నుండి బాబర్ పరిపాలించారు గదా! ఫస్ట్. సో, అక్కడి నుండి స్టిల్ మనకి మొఘల్ సామ్రాజ్యం మొత్తం ప్రతీదీ మాకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తూ ఉంటారు. మాకు ఎవ్రీడే ఇదివరకు అయితే మా చిన్నప్పుడు మేము నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలా స్టోరీస్ చెప్తూ ఉంటారనమాట. అలా నాకు గూడా స్పెషల్ ఇంట్రెస్ట్ మన ఇండియన్ హిస్టరీ అంటే. సో, అలా ప్రతిదీ ఇట్లా చారిత్రాత్మకమైన కట్టడాలుంటాయి గదా! అవి చూడడం అంటే నాకు గూడా నచ్చుతుంది ఎక్కువగా. అందులో మనకి చూడడానికి ఏమి ఉండకపోయినా సరే, దాని వెనక అనేది ఒక హిస్టరీ ఉంటది. ప్రతి దాని వెనుక ఒక హిస్టరీ ఉంటది. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ప్రతి స్తంభం మీద అప్పట్లో ఎలా చెక్కారో ఇవన్నీ భలే అనిపిస్తది. ఎంత బాగా అప్పట్లో మళ్ళీ డబ్బులు గూడా ఇచ్చేవాళ్ళు గాదు. జస్ట్ ఇట్లా దేవునికి సేవ జేసుకున్నట్టుగా అలా కొంతమంది జేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ కొంతమంది ఆ రోజు మనకి ఎలాగో ఇప్పుడు కార్తీక మాసం గాబట్టి ఇక్కడ అందరూ ఒత్తులు ఎలిగిస్తూ ఉన్నారు శివాలయంలో. నంది దగ్గర కొంతమంది ఎలిగిస్తున్నారు. కొంతమంది లోపల గూడా వెలిగిస్తూ ఉన్నారనమాట. మేమసలు అనుకోలేదు. అంటే ఇక్కడ ఇంకా ఇలా ఉంటుంది ఒత్తులు ఎలిగించాలా అలా ఏం అనుకోలేదు. నార్మల్‌గా అన్నీ విజిట్ చేద్దాము అనుకున్నట్టుగా వచ్చేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయామనమాట. అది ఇంక అంత ఏం అనుకోలేదు వెలిగించాలి అన్నట్టుగా. సో, పౌర్ణమి రోజు వెలిగించొచ్చులే అనుకోని ఇంకా మేము గూడా లైట్ తీసుకున్నాము. అంటే తీసుకోలేదనమాట. నార్మల్‌గా ఒత్తులనేవి బయట కొనుక్కొని రాలేదు. ఒకవేళ తీసుకొనుంటే గనక ఎలిగించేవాళ్ళము. ఇక్కడైతే ఒక నందికి ఎదురు ఒక ఈశ్వరుడిది విగ్రహం ఉండింది. ఇంకా అలా ఇక్కడ అప్పట్లో కొబ్బరికాయలు కొట్టడానికి చూసారా ఒక పెద్ద తొట్టిలాగా అలా ఏర్పాటు చేశారు. అంటే మనం ఏవైతే కొబ్బరికాయలుంటాయి గదా! అవి కొట్టి మనకి చిప్పలు పైనయి ఉంటాయి గదా! అవన్నీ అక్కడ వేయడానికి అలా పెట్టారు. నాకు ఎక్కువగా మేము ఇవన్నీ చూడ్డానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా వేరే కంట్రీస్ వాళ్ళే ఉన్నారనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇప్పుడు ఇక్కడ అమెరికన్స్ ఇలా వీళ్ళందరూ మన ఇండియన్‌కొచ్చి ఇవన్నీ చూడడం అనేది అదొక మంచి విషయమే. ఇక్కడ మన ఇండియన్స్ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. చూస్తున్నారు గదా! గుంపులు గుంపులుగా ఉండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట వాళ్ళకి. భలే అనిపిచ్చింది నాకు. వాళ్ళకి చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉండిందో మన ఇండియన్ హిస్టరీ పైన. ఇలా పిల్లలకి గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి గూడా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. అలాగే చరిత్ర ఏంటో గూడా తెలుస్తూ ఉంటది. దట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంటది. అంటే ఒకదానికొకటి, ఒకదానికొకటి లింకప్ అయ్యి ఉంటది గాబట్టి, ప్రతీది గూడా పిల్లలకి చెప్పడం వల్ల చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటదనమాట. నాకు ఇలా ఇంట్రెస్ట్ రావడానికి రీజన్ ఏంటి అంటే, మా డ్యాడీ మాకు ఇలా చిన్నప్పటి నుండి అతను సబ్జెక్ట్ సోషల్ గాబట్టి మా డ్యాడీది. సో, ఇంక అలా మాకు గూడా చెప్తూ ఉంటారనమాట ఇట్లాగా. ఇంకా టెంపుల్ విషయానికొస్తే ఇంకా లోపల దర్శనం జేసుకోవడానికి వెళ్ళిపోతున్నామనమాట. మొత్తం అంతా కన్నడలోనే రాశారు. నేను, మా చెల్లి అర్థమైన వరకు చదువుకుంటూ ఉన్నామనమాట. ఇంకా మిగిలింది వదిలేసాము. ఇంకా లోపల దర్శనం చేసుకొని వచ్చామనమాట. లోపల వీడియో తీయకూడదు గదా! సో, బయటకొచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాము. ప్రతి శివాలయంలో మనకిలా ఉంటది గదా! అభిషేకం నీళ్ళు బయటికి రావడానికి. ఇంకా అక్కడ గూడా మా చెల్లి నెత్తిన పెట్టుకోవాలి ఇలా వాటరు అనేసి చెప్తుంది నాకు. మా చెల్లి మా చెల్లితో వెళ్తే గనుక ప్రతి దగ్గర దండం పెట్టిస్తానే ఉంటది. ఇంగిక్కడ
శివాలయంలో మనకి ఇవేమంటాము నాగదేవత ఉంటారు కదా! ఇంకా అక్కడ. ఆ తర్వాత ఈ టెంపుల్ మొత్తానికి ఒక విశేషం ఏంటి అంటే గనుక ఏదైతే గోపురం ఉంటదో, ఆ గోపురం నీడ అనేది రివర్స్‌లో పడుతుందనమాట. అక్కడ మీకు వీడియో చూపిద్దాం అనుకున్నా. బట్ నాకు అది ఆ చీకట్లో అంత కనిపించలేదనమాట. వీడియో తీసినా సరే ఇంకా ఏం అర్థమవుతుందిలే అని నేను కూడా తీయలేదు. ఈ గుడి మొత్తానికి విశేషం. అది చాలామంది సైంటిస్ట్‌లు గూడా అర్థం గాలేదు. వాళ్ళకి గూడా ఎందుకిలా రివర్స్‌లో పడుతుంది గోపురంది అనేసి. బట్ ఈ విషయ ఈ టెంపుల్‌కున్న విశేషం ఏంటి అంటే అదనమాట. ది మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటాము బిట్ లాగా. సో, గోపురం నీడనేది రివర్స్‌లో వస్తుంది. ఇంకా బయటకొచ్చిన తర్వాత వాళ్ళు భోజనాలు గూడా పెడుతున్నారు. నిత్య అన్నదానం గూడా జరుగుతదనుకుంటా మేబీ. బట్ మేమెళ్ళింది ఆఫ్టర్‌నూన్ గాబట్టి ఆ టైంకి పెడుతున్నారు. బట్ అసలు ఖాళీ లేదు. చాలా లైన్ చాలా ఉండింది. దట్టు మేము ఎలాగో లంచ్ తెచ్చుకున్నాం గదా! అనేసి ఇంకా అంత లైట్ తీసేసుకున్నామనమాట. బయటకొచ్చిన తర్వాత ఇంకా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మా చెల్లి ఐస్ క్రీమ్స్ తీసుకుందాము అనేసి ఇంకా ఇక్కడ ఆపేసిందనమాట. ఇంకా మొత్తం దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత టెంపుల్ వ్యూ ఇలా ఉంటది. ప్రతి దగ్గర మనకి ఏదో ఒకటి కట్టడమే కనిపిస్తది. గుడులెక్కువుంటాయి మనకి కర్ణాటక స్టేట్‌లో అండ్ అలాగే తమిళనాడులో మనకి టెంపుల్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గనక. ఇంకా ఇక్కడ ఈ వ్యూ చూస్తూ ఉన్నామనమాట. నేను, మా హస్బెండ్, మిగిలిన మా చెల్లి వాళ్ళందరూ ముందే వెళ్ళిపోయారు. నాకు భలే ఇష్టం ఇలాంటి వాటిల్లో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. బ్రెయిన్ గూడా చాలా అక్కడ పాజిటివిటీ అనేది ఎక్కువగా గూడా ఉంటది మనకి టెంపుల్స్‌లో. అది తెలిసిన విషయమే కదా! ఇంకా అలా ఈసారి ఇట్లా ట్రిప్‌కి మా మమ్మీ వాళ్ళతో కుదిరిందనమాట. నార్మల్‌గా అయితే ఇప్పటివరకు మేమిద్దరం ఎక్కడికి వెళ్ళలేదు. ఇంక ఇదే మీరు లాస్ట్ వీడియో చూసుంటే తెలిసుంటది గదా! మేము గృహప్రవేశానికని వచ్చాము ఇక్కడికి. ఇంకా ఎలాగో దగ్గరే గదా! ఇంత దూరం అని ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు ఈ హంపి ప్లేస్‌కి. మా నాన్న వాళ్ళు చాలా సార్లొచ్చారు. ఒక 3-4 టైమ్స్ చూడ్డానికి. ఇంకా మాతో పాటు మళ్ళీ చూద్దాము, మాకు గూడా చూపిద్దాము అనేసి మాతో పాటు వచ్చారు. ఇక్కడ ఇంకో కొలను మనకి అప్పట్లో ప్ర విశేషం ఏంటి అంటే ప్రతి గుడిలో గూడా మనకి ఒక కోనేరైతే కంపల్సరీ ఉంటది. అంటే బాగా పాత టెంపుల్స్ ఉంటాయి గదా! మనకి పాత శివాలయాలు, పాత కట్టడాల్లో వాటిల్లో మాత్రం అంటే రాణులు నివసించిన ప్లేసులు, రాజులు నివసించిన ప్లేసుల్లో ఇట్లా కోనేరులు, ఇంకా కొలనులు అనేవి మనకి కంపల్సరీగా కామన్‌గా కనిపించే ప్లేసులు గదా! కంపల్సరీగా. అవి ఎక్కువగా మీరు చూసినట్లయితే గనక కొండలకి దగ్గరలో లేకుంటే ఏదన్నా నీటి ప్రవాహం అనేది జారుగా ఉన్న ప్రదేశాలలోనే ఎక్కువగా కొలనులు అవి కడుతూ ఉంటారు. ఎందుకు అంటే నాకు తెలిసిందేంటి అంటే అప్పట్లో మనకి బోర్లు అవి ఇవి ఉండవు గాబట్టి కొండల మీద పడిన వాటరు అవన్నీ కిందకొచ్చి దాంట్లో స్టోర్ అయ్యుంటాయంట. సో, అలా అందుకు దగ్గరలో ఉన్న ప్లేస్‌లోనే కడతారు అని విన్నాను నేను. సో, ఇంకా అదంతా దర్శనం జేసుకొని ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము ఒక డేకి మొత్తంలో ప్యాకేజ్‌లాగా మాట్లాడుకున్నామనమాట ఒక ఆటోని. మేము మొత్తం 7 మెంబర్స్. ఇంకా కారెందుకులే అనేసి ఆటోనైతే మాకు కంఫర్ట్‌గా ఉంటది. దట్టు మనం వచ్చేటప్పుడు గూడా అన్నీ చూస్తూ ఉండొచ్చు అనేసి ఇంకా ఆటో మాట్లాడుకున్నామనమాట మేము. ఇంకా బయటకొచ్చే ప్లేస్‌లో ఇవన్నీ టోపీలు మనకి హ్యాట్స్ ఇవన్నీ బావున్నాయి. మా చెల్లి తీసుకుందామా అని జెప్తూ ఉంటది. మా చెల్లి గురించి తెలిసిందే గదా! ఎక్కడ స్టాల్ కనిపిస్తే అక్కడ ఆగిపోతది. ఇది మూడోదనమాట. అంటే ఫస్ట్ మనము కొలను చూసాం గదా! రాణి స్నానాల గది అది చూసాము. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి విరూపాక్ష టెంపుల్. అండ్ థర్డ్ వచ్చేసరికి ఈ ఎగ్జిబిషన్ లాగనమాట. అంటే అప్పట్లో ఉన్న దేవుళ్ళు గావచ్చు, రాజులు గావచ్చు, రాణులు ఇవన్నీ దేవుళ్ళే. అప్పట్లో మనకి అన్ని దేవుళ్ళు ఉండవు గదా! కొన్ని దేవుళ్ళు అంటే వినాయకుడు, శివుడు ఇంకా కొన్ని దేవుళ్ళు. ఈ దేవుళ్ళే మాత్రమే ఆ కాలంలో వాళ్ళు ఏ దేవుళ్ళను పూజించేవాళ్ళో అంటే శ్రీకృష్ణదేవరాయలు ఉన్న టైంలో ఏ దేవుళ్ళనైతే పూజించేవాళ్ళో, ఏ టెంపుల్స్ అయితే ఉండేవో అవన్నీ ఇక్కడ మనకి రాళ్ళతోటి పెట్టారనమాట. బట్ కొన్ని కొన్ని చాలా ఇయర్స్ అయిపోయేసరికి తలలనేవి ఇరిగిపోయాయి. కొన్ని శిథిలాలనేవి పాడైపోతూ వచ్చాయన్నమాట విగ్రహాలు. అలాగా చాలా విగ్రహాలు పెట్టారు. ఇలాగ అప్పట్లో అంటే ఇంక చెప్పినట్టు దేవుళ్ళవి, రాజులవి, రాణులవి ఇంకా అవన్నీ పెట్టారు. ఇక్కడ వినాయకుడు. వినాయకుల్లోనే చాలా రకాల వినాయకుల్ని పెట్టారు. అంటే వినాయకుడు బొమ్మల్ని చాలా పెట్టారనమాట. ఇంకా ఇక్కడ నేను చెప్పినట్టు రాజుల విగ్రహాలు అండ్ అలాగే అప్పట్లో ఎవరుండేవాళ్ళు అంటే ముఖ్యమైన వాళ్ళు అలా అన్నీ ఇట్లా పెట్టారనమాట.
యాక్చువల్‌గా ఇప్పుడు మేమెళ్ళేది ఫోర్త్ ప్లేస్ అనమాట. చూస్తున్నారు గదా! యాక్చువల్‌గా అక్కడికెళ్ళేసరికి ఇంకా నా పవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నా మొబైల్‌లో ఛార్జింగ్ అయిపోయిందనమాట. ఇంకా చేసేదేం లేక అక్కడ వీడియో తీయలేదు. యాక్చువల్‌గా ఆ ప్లేస్‌లో ఏమి ఉన్నాయంటే గుర్రపు శాల. ఆ కాలంలో మనకి శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పుడు గుర్రాలు ఎలా ఉండేయి, ఎక్కడ కట్టేసేవాళ్ళు, ఏనుగు శాల అంటే ఏనుగుల శాల అంటాం గదా! సో, అవన్నీ ఏనుగులు ఎక్కడ కట్టేవాళ్ళు, ఆ ప్లేస్ మొత్తం ఉండేది. ఇంకా ఇలా కొన్ని ఉన్నాయన్నమాట ఆ ప్లేస్‌లోనే చాలా. ఇంకా అక్కడ వీడియో నాకు తీయడానికి అవ్వలేదు. చెప్పినట్టు ఇంకా పవర్ లేదు. యాక్చువల్‌గా టచ్ మొబైల్స్ అక్కడ ముగ్గురికే ఉన్నాయి. ఇంకా నాది, మా హస్బెండ్‌ది అండ్ మా డాడీది. ఇంకా మా హస్బెండ్ దాంట్లో కూడా తక్కువే ఉండింది. ఇంకా కాల్స్ వస్తూ ఉంటాయి కదా అని నేను ఇంకా వీడియో తీయలేదు ఆ మొబైల్‌తోని. ఇంకా నేను ఈలోపు పవర్ బ్యాంక్ తీసుకొని వెళ్ళాను. ఇంకా అందుకే అక్కడ తీయకుండా మళ్ళీ ఇక్కడ ఇదొచ్చేసరికి ఫిఫ్త్ ప్లేస్ అనమాట. యాక్చువల్‌గా నేను మీకు వీడియో చూపించేదైతే ఇది ఫోర్త్ ప్లేసు. బట్ మేము చూసిందైతే ఇది ఫిఫ్త్ ప్లేస్ అనమాట. బట్ మీరు చూసిన దాని ప్రకారమే వెళ్దాము. ఇప్పుడు మనం చూసేది ఫోర్త్ ప్లేస్. నేను చెప్పాను కదా గుర్రపు శాల, ఇవి ఏనుగులు కట్టేసేది. ఇంకా అలాగే ఒక తుంగభద్ర నది ఉండిందనమాట. కొండల్లో నుండి మనకి వెళ్ళేది. సో, ఈ పిక్స్ అని నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. మేము పిక్స్ తీసుకున్నాము. ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు నేను చెప్పినా కదా! సో, ఆ పిక్స్ నేను వీడియో లాస్ట్‌లో యాడ్ చేస్తాను. చాలా బావుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇంకా ఇది నేను చెప్పినట్టు ఫోర్త్ ప్లేస్‌లో మనము ఇంకా ఇక్కడికొచ్చేసరికి రథం ఉంటది కదా! అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు మనకి దేవుళ్ళని ఊరేగించడానికి కావచ్చు, లేకుంటే దేనికైనా రథాన్ని మనం యూజ్ చేస్తూ ఉంటారు కదా అప్పట్లో. సో, ఆ రథం అనేది మెయిన్‌గా ఇప్పుడు చూడ్డానికి వెళ్తున్నాము. రథము ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి అక్కడే. లోపల అంటే ఒక 1 ఫ్లోర్ కిందకి వెళ్ళిన తర్వాత మనకి శివాలయం ఉంటది. సో, అప్పట్లో అవన్నీ ఉండేయనమాట. అవన్నీ నేనిప్పుడు మీకు ఈ ప్లేస్‌లో చూపిస్తాను. చాలామంది ఉన్నారనమాట. అది వీకెండ్ గూడా గాదు, వీక్ డేస్‌లోనే వెళ్ళాం మేము. బట్ అయినా గూడా ఇంతమంది జనమున్నారు. నేను చెప్పినట్టు ఎక్కువగా వేరే కంట్రీస్ వాళ్ళే ఉన్నారు. ఏ ప్లేస్‌కి వెళ్ళినా సరే మేమిప్పుడిది ఫిఫ్త్ ప్లేస్‌కి అలా వెళ్తున్నాం గదా! బట్ అక్కడ కూడా ప్రతి ప్లేస్‌లోనూ మనకి వేరే కంట్రీస్ వాళ్ళే ఉన్నారు నేను జూస్తున్నప్పుడు. అంటే మొత్తం వాళ్ళే అని కాదు. బట్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా అక్కడంతా టికెట్ తీసేసుకొని ప్రతి దగ్గర టికెట్ అయితే మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటది. 50 రూపీస్ అలా ఉంటది. 50 కన్నా ఎక్కువేం లేదు. కొన్ని 70 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. అక్కడే మనకింకా వాళ్ళు తీసుకొనొస్తారు. ఇక్కడ ఆటోలాగా ఉండింది గదా! మేము దాంట్లో వచ్చాము. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూర్చుంటే గనక మనకి వీడియో తీయడానికి బాగా కుదురుతది అనేసి మేము బ్యాక్ సైడ్ కూర్చున్నాము. మేము లాస్ట్ టైం గూడా మీరు చూసినట్లయితే తిరుపతిలో ఒక కోటకి వెళ్ళాం గదా! ఆ కోటలో గూడా మేము ఇలానే కూర్చున్నామనమాట. ఇంకా టికెట్స్ తీసేసుకొని లోపలికెళ్ళాము. మెయిన్ ఇక్కడ మనకి రథం చరిత్ర ఏంటి అంటే, మనకి మీరు చూసినట్లయితే 50 రూపీస్ నోట్ పైన మనకి ఈ రథం అనేది ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఈ రథం మనకి తీశారనమాట. దీన్నే మనకు అట్లా 50 రూపీస్ నోట్ పైన పెట్టడం జరిగింది. ఇదివరకు మా డాడీ వాళ్ళు వచ్చారని చెప్పాను గదా! 4-5 టైమ్స్. అప్పుడు ఆ రథాన్ని టచ్ చేయనిచ్చేవాళ్ళంట. బట్ ఇప్పుడైతే మాత్రం టచ్ చేయనివ్వట్లేదు. ఎందుకంటే ఇంకా అది గూడా బాగా పిలుసుగా అయిపోతుందనమాట. ఎక్కడక్కడ ఇరిగిపోవడము చిన్న చిన్నగా. అలా క్రాక్స్ రావడము అలా జరగడం వల్ల చుట్టూ ఒక గోడలాగా అంటే కర్రల్లాగా అలా పెట్టేశారు. ఇంకా ఓన్లీ ఫోటోస్, వీడియోస్ తీసుకునే వాళ్ళు మాత్రం ఇంకట్లా దూరం నుండి తీసుకోవడమే. బట్ ఇదివరకు మా డాడీ వాళ్ళెళ్ళినప్పుడు మాత్రము అక్కడ దగ్గరికైతే వెళ్ళనిచ్చారంట. ఇంకా ఇప్పుడిప్పుడు రానివ్వట్లేదు. స్టిక్స్ లాగా పెట్టారు. ఇదివరకు మాత్రం జస్ట్ ఒక చైన్ లాగా కట్టారు. ఇప్పుడైతే ఇంకిట్లా స్టిక్స్ లాగా పెట్టేశారు. ఇంకిక్కడ కొన్ని ఫోటోస్, వీడియోస్ అయితే కామన్ గదా! మనకి ప్రతి చోట ఫోటోస్ తీసుకోవడము. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడొస్తామో తెలీదు. సో, ఇంకా అందుకు మనకి గుర్తుగా ఉంటాయి గదా! అనేసి ఫోటోస్ తీసుకుంటాము. ఇంకా ఇక్కడ మేము తీసుకుంటూ ఉంటే బాగా ఫుల్ ఎండ పడుతుంది నాకైతే. ఇంకా ఐస్ ఓపెన్ గూడా చేయనీయట్లేదు. ఇది మనకి ఏమంటాము టచ్ చేస్తే గనక స్వరం వినిపిస్తదంట. ఒక స్వరాల్లాగా అలా వినిపిస్తాయి అని చరిత్ర. బట్ మేము ట్రై చేసాం గానీ అక్కడైతే వినిపించలేదు. పక్కన ఇక్కడంతా గుంపులుగా ఉన్నారు గదా! ఇక్కడ ఇంక అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ఈ మండపం వచ్చేసరికి స్వరాలు పలికే మండపంలాగా అనమాట. ఇంక అక్కడ టచ్ చేస్తే అలా వినిపిస్తూ ఉంటది. ఇక్కడ వాళ్ళకి ఫారినర్స్‌కి అందరికీ మన ఇండియన్స్‌కి అందరూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. మనకి టూరిస్టులు ఉంటూ ఉంటారు గదా! సో, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము ఆ ప్లేస్ చూడ్డానికని ఎళ్తున్నామనమాట. ఆ వాటర్ ఎక్కడైతే వాటర్ పోస్తే లేకుంటే టచ్ చేసినా సరే అలా వినిపిస్తూ ఉంటదంట. మేము చాలా ప్రయత్నించాము వస్తదేమో అని. రాలేదు. ఇంకా నేను మా చెల్లి అవన్నీ చూసుకుంటూ ఉన్నాము. ప్రతీదీ మనకి స్తంభాలే ఉంటాయనమాట. లోపల ఏదో పెద్ద పెద్ద విగ్రహాలు ఏదో ఇట్లా ఏమి ఉండదు గానీ, ఇంకా ఇలా స్తంభాలే మనము ఆ డిజైన్ చూడ్డానికి, ఆ ఆర్కిటెక్చర్ చూడ్డానికి
అదే మనకి కనుల విందుగా ఉంటది. అంత బావుంటాయనమాట. చాలా బాగా చెక్కడం గానీ, ఇప్పుడు ఈ స్తంభాలు, ఈ రాళ్ళు తేవడానికి ఎంత ఖర్చవుతుందో ఒకసారి థింక్ చేయండి. చాలా అనిపిస్తది ఇది ఇట్లాంటివి చూస్తూ ఉంటే. ఇంకా ఇక్కడ మా డ్యాడీ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నాలాగా ఎవరో కెమెరా పట్టుకొనున్నారు అని చూపిస్తున్నారు మా హస్బెండ్ గూడా. కొంతమంది మేబీ మరి వాళ్ళు యూట్యూబర్సో కాదో తెలీదు గానీ, ఇట్లా ట్రైపాడ్ పెట్టుకొని వీడియోస్ తీసుకుంటూ ఉన్నారనమాట కొంతమంది. ఒక 4-5 మెంబర్స్‌ని చూసాను నేను అలాగా. ఇంకా కొంతమంది మాత్రం మామూలు మొబైల్‌లో మనలాగా వీడియోస్ తీస్తూ ఉన్నారు. ఇంకా ప్రతి చోటికి వెళ్ళిన దగ్గర మా డ్యాడీ ఇలా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట ఇలా గుంపులుగా ఉంటే. ఇక్కడ చరిత్ర ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక ఆవిడ చూస్తున్నారు గదా! అక్కడ నుండి బయటికి రావచ్చనమాట. ఇటువైపు నుండి వెళ్తే, అటువైపు నుండి లోపలికి రావచ్చు. ఎటైనా ఒక సైడ్‌కెళ్తే ఇంకో సైడ్ నుండి రావచ్చనమాట. నేను చెప్పాను గదా మీకు, ఒక ఫ్లోర్ కిందికి కట్టారనమాట శివాలయాన్ని. ఫస్ట్ అయితే ఇలా లోపలికి వెళ్ళాలి. మెట్లు మనకి స్టెప్స్ ఇచ్చేసారు అక్కడే. ఇంకా లోపలికెళ్ళినప్పుడు చాలా చీకటిగా ఉంటుంది. బట్ అయినా గూడా వీడియో తీశాను. ఎందుకంటే కొంచెమైనా కనిపిస్తుంది. ఇక్కడ పైన మనకి కొంచెం స్పేస్ ఇచ్చారనమాట. అంటే గోపురానికి, బిల్డింగ్‌కి కొంచెం స్పేస్ ఉండడం వల్ల అంతో ఇంతో వెలుతురుండింది. బట్ విరూపాక్ష టెంపుల్‌కొచ్చేసరికి నేను చెప్పాను గదా! గోపురం నీడ అనేది రివర్స్‌లో పడుతుంది అని. అక్కడ అసలు మనకి స్పేస్ లేకుండా జస్ట్ కొంచెం షాడో అనేది కనిపిస్తుంది. బట్ అంత ఏమి తెలియట్లేదనమాట. లోపల శివాలయం చెప్పాను గదా! ఇంకా శివాలయం అంటే అప్పట్లో గూడా ఇలా మనకి అభిషేకం నీళ్ళు బయటికి రావడానికి అలా కట్టేవాళ్ళు. సింహద్వారంలాగా అలా పెట్టి మొత్తం చుట్టూ తిరిగేసొచ్చిన తర్వాత ఇక్కడ నుండి మనకి మళ్ళీ 1 ఫ్లోర్ పైకొచ్చేసి బయటకొచ్చేస్తాము. ఒక ఫ్లోర్ కిందికి కట్టారు అప్పట్లోనే. ప్రతి దానికి కూడా స్టోన్ అనేది యూజ్ చేయడం వల్ల ఇంత గట్టిగా ఉంది అనిపిస్తది. మామూలుగా అయితే మనం బిల్డింగ్స్ కట్టుకునేది ఇటుకలతోనే గదా! బట్ ఇదొక 30-40 ఇయర్స్ పోగానే మనకి లోపల అంతా పెచ్చులు పెచ్చులుగా వచ్చేయడం అలా జరుగుతూ ఉంటది. బట్ అది ఇన్ని ఇయర్స్ అయిపోయినా 700 ఇయర్స్, 800 ఇయర్స్ అయిపోయినా సరే అంత స్ట్రాంగ్‌గా ఉండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పాడవడానికి వస్తుంది. ఇంకా బట్ ఇన్ని ఇయర్స్ ఉండింది అంటే అసలు మామూలు విషయం గాదు అది మాత్రం. ఇంకా మళ్ళీ సిక్స్త్ ప్లేస్ చూడడానికి వెళ్తున్నాము. యాక్చువల్‌గా ఒక 2-3 టెంపుల్స్ గూడా వదిలేసాము. చూస్తూ ఉంటే ఒక 1 వీక్ అయినా సరిపోదంట. అన్ని టెంపుల్స్, అన్నీ హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయంట ఇక్కడ హంపీలో. బట్ మేము ఎక్కువ రోజులు ఉండలేదు. మేము వెళ్ళింది గృహప్రవేశం పరంగా. సో, అక్కడే ఉండి కొన్ని రోజులు ఈ ట్రిప్ చూసుకొని ఒక 3-4 డేస్ వచ్చేద్దాం అనుకున్నాము. ఇంకా ఎక్కువ టైం లేకపోవడం వల్ల మేము 1 డేకే ప్యాకేజ్ మాట్లాడుకున్నాం గదా! ఆటో. సో, ఇంకా అందువల్ల ఒక డేలో ఎన్నైతే చూడగలమో అన్నీ చూసి అంటే ఇంటికొచ్చేసరికి 9 అయిపోయింది అప్పటికే. ఇంకా లాస్ట్ ఈ డ్యామ్ గూడా చూసుకొని వెళ్దాము అనేసి ఇంకా ఈ డ్యామ్‌కొచ్చామనమాట. ఈ డ్యామ్ గూడా మనకి మొన్న లాస్ట్ సెప్టెంబర్‌లో అలాగా తుంగభద్ర నదికి డ్యాములు కొట్టుకుపోయాయి, గేట్లు కొట్టుకుపోయాయి అని మనకి న్యూస్ కూడా వచ్చింది గదా! సో, అది ఇక్కడే అనమాట. ఈ గేట్లే ఒక 2 కొట్టుకుపోయాయంట వాటర్ ఎక్కువైపోయి. మనకి ఇక్కడ గూడా ఫుల్లున్నారు జనము. ఎక్కడ జూషినా సరే నార్మల్‌గా లేరనమాట. ప్రతిదానికి మనకి బస్సులొస్తూ ఉంటాయి. ఎంట్రన్స్ టికెట్ కామనే. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మనకి వెయిట్ చేయాలి. ఇంకా ఇలా మేము ఆ తుంగభద్ర డ్యామ్ గూడా చూడ్డానికొచ్చామనమాట. మేము అప్పటికి వచ్చేసరికి సన్‌సెట్ అయితుంది. ప్లేస్ చూస్తున్నారు గదా! అసలు బ్యూటిఫుల్‌గా ఉందనమాట. అదంతా అప్పుడే 5 అలా అయిందనమాట. 4:30-5 భలే పీస్‌ఫుల్‌గా ఉండింది. ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాము అక్కడ ఇంక అందరం కలిసి కాసేపు. యాక్చువల్‌గా ఇంకా చెప్పినట్టు అంజనీ కొండ ఇలా ఉన్నాయంట కొన్ని. బట్ అవి మిస్ చేసాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి. ఇక్కడైతే వాటర్ ఇక్కడ కూడా ఇప్పుడు ఫుల్లుగానే ఉన్నాయి ప్రెజెంట్. గేట్లు అటు సైడ్ అనమాట. ఇంకా ఇది డ్యామ్ లాగా. నెక్స్ట్ మీకు వీడియోస్‌లో ఈ డ్యామ్ వాటరు ఇంకో చెరువులో గూడా కలుస్తూ ఉన్నాయి. అది గూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు గేట్లు ఇటు సైడ్ అనమాట మనకి. గేట్లు ఇటు సైడ్ ఇచ్చారు. ఇంకా ఇక్కడైతే ఇది అనమాట. చూస్తూ ఉన్నాము. కొంతమంది ఫోటోస్ గూడా తీసుకుంటూ ఉన్నారు. గేట్లు మరీ హైట్‌లో లేవు. కొంచెం మీడియం హైట్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు మనకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఉంటది. చాలా హైట్‌లో ఉంటాయి మనకి అక్కడ గేట్లు. ఇక్కడ మాత్రం కొంచెం హైట్‌లోనే ఉన్నాయి. చూస్తున్నారు గదా! స్పేస్ గూడా ఎక్కువ లేదు వాటర్‌కి, గేట్లకి పైన ఎక్కువ లేకుండింది. కొంచెమే ఉందనమాట అక్కడ. ఇంకా ఇది గూడా ఈ ప్లేస్ గూడా చూసుకొని వెళ్దాం. అప్పటికే మా ఫేసులు వాడిపోయాయి. ఫుల్లు టయర్డ్ అయి ఉన్నాము. ఇక్కడికొచ్చేసరికి 5:30 ఇంకా ఇంటికెళ్ళేసరికి ఇక్కడే మాకు 7 అయిందనమాట. ఇంటికెళ్ళేసరికి 2 అవర్స్ పట్టింది.
ఇదంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి. బట్ చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ చూడడం. మా డాడీ మాకు ఈ ట్రిప్‌కి తీసుకెళ్తానని 2 ఇయర్స్‌కి చెప్తున్నారనమాట. అంటే నా బిఫోర్ మ్యారేజ్ నుండి చెప్తున్నారు మా నాన్న ఇక్కడికి తీసుకొని వెళ్తా హంపి అని. నా మ్యారేజ్ తర్వాత కుదిరింది తీసుకెళ్ళడము. సో, ఫైనల్‌గా అయితే కోరిక తీరిపోయిందనమాట. హంపీలో కొన్ని ప్లేసెస్ చూడడము అనే కల అయితే తీరిపోయింది. అంతే ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.